శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అదనపు రైళ్లు ఏర్పాటు చేయాలని కేంద్రంతో మాట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. శబరిమలలో సౌకర్యాల కల్పనకు కేరళ ప్రభుత్వం సహకరించడం లేదని మండిపడ్డారు. టీటీడీ తరహాలో శబరిమలలో వ్యవస్థను ఏర్పాటు చేసి సమాచార కేంద్రం, సత్రాలు, అన్నదానానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శబరిమల యాత్రలో ఆంధ్రప్రదేశ్ అయ్యప్ప భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ శబరిమల పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. శబరిమలలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని, అవసరమైతే కూటమి ప్రభుత్వం కూడా ఆ పోరాటంలో ఇంప్లిట్ కావాలని అన్నారు. శబరిమలలో సౌకర్యాల కల్పనకు కేరళ ప్రభుత్వం సహకరించడం లేదని, సత్రాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం, అన్నదానం వంటి సేవలకు అనుమతులు కల్పించే అంశాలపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నవంబర్ 15 నుంచి జనవరి 20 వరకు యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని మాధవ్ చెప్పారు. శబరిమలకు వెళ్లే భక్తుల కోసం అదనపు రైళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. టీటీడీ తరహాలో శబరిమలలో కూడా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేరళ ప్రభుత్వంతో వెంటనే చర్చలు జరుపుతామని చెప్పారు. శబరిమల విశిష్టత, పవిత్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, భక్తుల సమస్యలను వచ్చే ఏడాదిలోపు శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఇవాళ వాళ్ళు ఆమెనన్నా కానీ, అల్లాహు అక్బర్ అన్నా కానీ మనం బాధపడం, కానీ మనం అంటే ఎందుకు బాధపడతారు? మన వాళ్ళే చెప్తుంటారు, నేను తెలుగుదేశం కార్యక్రమంకి వెళ్తే నేను అక్కడ జైశ్రామ్ నేను కాదు, చాలా మంది ముస్లిమ్స్, అరే వాళ్ళకి ఎందుకు బాధ? ఈ యొక్క ఆలోచన ఏదైతే వాళ్ళు బాధపడతారనే అభిప్రాయం కారణంగానే మనం ఇలా ఉండిపోయాం. నా యొక్క అభిప్రాయం నేను తెలియజేసి, తన అభిప్రాయం తను తెలియజేసుకుని, తన అనొచ్చు, ప్రైజ్ ద లార్డ్ అనే తప్పే లేదు. నేను కూడా నా జైశ్రామ్ వాడు మతానికి సంబంధించి వాడు మాట్లాడుకోండి, వాడి తప్పులేని ఇది తప్పని ఏ విధంగా మాట్లాడతాం? ఆ యొక్క మానసిక పరిస్థితి నుంచి హిందూ సమాజం బయటపడాలి. అప్పుడు తప్ప మనం అందరినీ సమానమే, కానీ మనదే అనుకునే అంశాన్ని మనం చెప్పడానికి మనం ఎందుకు భయపడుతున్నాం? కనుక మనం గట్టిగా చెప్పే విధంగా తయారు కావాలి. ఆ సమాజం ఆ విధంగా వాళ్ళు తయారైంది, ఇంకా ముందుకు వెళ్ళాలి. మనం కూడా ఇటువంటి ఆలోచన పక్కన పెడతాం, అందరినీ సమానంగా ఇస్తాం, అందరినీ గౌరవిస్తాం, ఎవరిని కూడా వివక్షత గురి చేసే అంశం మనకు లేదు. ఎందుకంటే మన అందరూ కూడా దైవాంశ సంభూతులుగా భావిస్తాం. కనుక ఇటువంటి ఆలోచన మరి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఈశ్వర గురుస్వామి గారికి, అలాగే శ్రీ కోటేశ్వరరావు గారికి, అలాగే తోట శివశంకర్ గారికి, రాము గారికి, అలాగే రుద్ర కోటేశ్వరరావు గారికి గురుస్వామి గారికి, అలాగే చంద్రశేఖర రెడ్డి గురుస్వామి గారికి, పిట్టా శ్రీహరి గురుస్వామి గారికి, అలాగే పెరియరాజు గారికి, అలాగే బెవర రాము గురుస్వామి గారికి, అలాగే సిద్ధస్వామి గారికి, గుండు శ్రీను స్వామి గారికి, అలాగే మిగతా స్వాములందరూ వేదిక పైన ఉన్న స్వాములందరికీ, అలాగే వేదిక ముందున్న స్వాములకి, అలాగే కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప భక్తాగ్రేసులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇది ప్రారంభం మాత్రమే. కనుక మనం చాలా ముందుకు వెళ్ళాలి, చాలా ప్రయత్నం చేయాలి. అందరి సమిష్టి కృషిగానే జరుగుతుంది. ఒక పార్టీ అనుకుంటే, ఒక ప్రభుత్వం అనుకుంటే కాదు. ఆ విధంగా మనందరి యొక్క సంఘటన శక్తి దానికి విరుగుడు. కనుక ఆ విధంగా మనందరం కలిసి ముందుకెళ్దాం. అటువంటి ఆలోచనతోనే ఇది ప్రారంభం కావాలనుకున్నాం. త్వరలో ఇంకా చిన్న సమావేశాల్లో మనం ఏర్పాటు చేసుకొని మనం ఒక సంకల్పానికి సంబంధించిన అయ్యప్ప సంకల్ప మహాసభ సంబంధించిన ఒక పుణ్యభూమి, పురాణ భూమి అయినటువంటి ఈ భూమి మీద, ఈ గడ్డ మీద మనం పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతితో పాటు మన దేవాలయాలు. దురదృష్టవశాత్తు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. కానీ కేరళ రాష్ట్రంలో ఇంతకుముందు గురుస్వాములు కానీ, ఇక్కడ శబరిమల వెళ్ళొచ్చినటువంటి భక్తులు చెప్పినటువంటి బాధలు నేను కూడా గమనించడం జరిగింది. నేను కూడా 10 సార్లు శబరిమలకి వెళ్ళొచ్చాను. గత సంవత్సరం దాదాపు స్వామివారి అనుగ్రహంతో 3 రోజులు స్వామివారి సన్నిధి ముందరే ఉన్నాను. అప్పుడు అన్నీ గమనించాను. అక్కడున్నది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని చెప్పి నాకు అనిపించింది. మనం చెప్పేది వింటారు కానీ ఏం చేసే ప్రభుత్వం కాదు అక్కడ ఉండేది. కాబట్టి దాన్ని సాధించుకోవాలని చెప్పి ఒక మంచి, నాకు ఎంత సంతోషంగా ఉందంటే, నాకు మాధవన్న ఫోన్ చేసి ఇలా గురుస్వాములు అందరూ కలుస్తున్నాం, ఖచ్చితంగా రాబాను అంటే చాలా సంతోషం వేసింది. ఒక మంచి సమస్య కోసం ముందడుగేసినటువంటి మిత్రుడు, సోదరులు మాధవ్కి ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం ఈ చేపటువంటి కార్యక్రమాల్లో అక్కడ
స్వాములు పడుతున్నట్టు కష్టాలు ఇప్పుడే పక్కన గురుస్వామి చెప్పారు. అసలు తాగడానికి నీళ్ళు లేవు, ఎందుకంటే అక్కడ బాటల్స్ అలో చేయరు కాబట్టి తాగడానికి నీళ్ళు లేవు అన్నారు. ఆ కప్ప గంజి అవి ఉంటుంది కాబట్టి కానీ మన తెలుగు భక్తులు వెళ్తే అది తింటే కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడే నేను మా టీటీడీ అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం మిత్రులారా. మనందరం వేస్తున్నటువంటి కానుకలతో నడుస్తున్నటువంటి క్షేత్రం ప్రభుత్వం నుంచి ₹1 రాదు. నాకెంత సంతోషం అంటే 20,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి స్వామివారికి, 20,000 కోట్ల రూపాయలు. మొన్ననే నేను బంగారం ఎంత ఉందని చెప్పి అడిగితే 17.5 టన్ను ఉంది, 17,500 కోట్లు స్వామికి. నేను ఏం చెప్పానంటే ఈవో గారికి, టీటీడీ డబ్బు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వాడాలి అని చెప్పి నేను గతంలో హైకోర్టులో మా పెద్దలు మాధవ్ గారు మేము అందరూ మాట్లాడుకొని హైకోర్టులో స్టే చేయడం జరిగింది మిత్రులారా. మెగా డిఎస్సీపై చర్చించాల్సిన విషయాల్లో వాస్తవాలు తెలుసు కాబట్టే వైసీపీ ఉభయ సభల్లోనూ తోకముడిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శాసన మండలిలో చర్చ జరగనీయకుండా అడ్డుకుంటున్నారని, అసలు శాసనసభకు రాకుండానే పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. మాట్లాడేందుకు సరుకు లేక, సత్తా లేక తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బురద చల్లే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతల అభద్రతా భావం, పిరికితనం, చేతకానితనానికి ఇది నిదర్శనమని ఉమా వ్యాఖ్యానించారు. 3 దశాబ్దాల కలగా ఉన్న వెలిగొండ నిర్వాసితుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని బీజేపీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. రాష్ట్రానికి పోలవరం జీవననాడి, పశ్చిమ ప్రకాశంకి వెలిగొండ జీవననాడి అని అన్నారు. ఫ్లోరైడ్ మరియు కరువు సమస్యలకు చెక్ పెడుతూ సాగు, త్రాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి వనరుల లభ్యతను డబుల్ ఇంజన్ సర్కార్ సమకూర్చిందని అన్నారు. చరిత్రలో వెలిగొండ పూర్తి కాకుండా జాతికి అంకితం అంటూ మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ప్రధాని నరేంద్ర మోడీ జీ సహకారంతో వెలిగొండను పూర్తి చేసి దీర్ఘకాలిక నీటి లభ్యతతో గోదావరి నీటిని అనుసంధానం చేసి శాశ్వతంగా ఫ్లోరైడ్ మరియు కరువు నుండి వెనుకబడిన ప్రాంతాన్ని సుభిక్షంగా మార్చే ప్రణాళిక తయారు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కార్ మరోవైపు ప్రజలకు కనపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. 3వ విడత నిర్వాసితులకి సంబంధించి 2027 మందికి పరిహారాన్ని 250 కోట్ల రూపాయలని డబుల్ ఇంజన్ సర్కార్ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 250 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేయటం, ఒక 2-3 రోజుల క్రితం 2వ విడత కింద 200 కోట్ల రూపాయల్ని 1622 కుటుంబాలకి పరిహారం ఇవ్వటం, అంతకుముందు మొదటి విడత కింద 318 కోట్ల రూపాయలు 2557 కుటుంబాలకి. అంటే మొత్తం ఈ 3 విడతలు గడిచిన 2 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొత్తం 6206 నిర్వాసిత కుటుంబాలకి వారికి పరిహారాన్ని అందజేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు కింద మొత్తము ఉన్నటువంటి నిర్వాసితులు 7318 కుటుంబాలైతే అందులో ఇప్పటికే 6206 కుటుంబాలకి పరిహారాన్ని అందించడము, డబుల్ ఇంజన్ సర్కార్ గడిచిన 2 నెలల్లో ఒక కమిట్మెంట్ తోటి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో కార్యాచరణని వేగంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే 30 జూన్ 2024 నాటికి ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేయాలి, దానికి అవసరమైనటువంటి నిధులు ఏంటి అనేది 25 సెప్టెంబర్ 2025న క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ శాఖ మార్చిలో నిమ్మల రామానాయుడు గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు, డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, జిల్లాలో ఉన్న ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నేను కూడా 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ గా అక్కడికి రావటం, సమీక్ష నిర్వహించడము, ఏదైతే ఒక కమిట్మెంట్ మేము అందరం కూడా డబుల్ ఇంజన్ సర్కారు 30 జూన్ 2026 నాటికి మొదటి విడత 1,09,000 పైగా ఎకరాలకు సాగునీరు అందించేదానికి మేము మొదటి దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టు తొలి విడతని జాతికి అంకితం చేయడం జరుగుతుంది అని ఏదైతే చెప్పామో, దాదాపు ఒక 2-3 నెలలు, ఈ నెలాఖరికి కానీ వచ్చే నెలలో కానీ ఆ దిశగా మొదటి దశ పూర్తి చేసేదానికి ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక కమిట్మెంట్ స్పష్టంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కనబడతా ఉంది. ఇప్పటికే 768 కోట్ల రూపాయలు మొత్తం మొదటి విడత ఏదైతే ఉందో 318 కోట్లు, 2వ విడత 200 కోట్లు, ఇప్పుడు 250 కోట్లు, మొత్తం కూడా ఒకసారి చూసినట్లయితే దాదాపు 768 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ 3 విడతల్లో
నిర్వాసితులకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పరిహారం ఉందో దాన్ని చెల్లించడం జరిగింది. ముఖ్యంగా 4.5 లక్షల ఎకరాల సాగునీరు, అదేవిధంగా 23 లక్షల మంది ప్రజలకి త్రాగునీరు. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పశ్చిమ ప్రకాశం జిల్లా ముఖ్యంగా మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, అలాగే దర్శికి సంబంధించి దొనకొండ ఏరియా, కనిగిరి, ఇది ఇప్పుడు ఉన్నటువంటి మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తానికి కూడా అవసరమైన త్రాగునీరు, సాగునీరుని, అలాగే కడపలో మైదుకూరు ప్రాంతం, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్నటువంటి పొలాలకి సాగునీరు, ప్రజలకి త్రాగునీరు అందించేటటువంటి ఒక వరప్రదాయనిగా మనం స్పష్టంగా ఈ యొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసే దిశగా ముందుకు అడుగులు వేగంగా పడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా దాదాపు 30 సంవత్సరాల క్రితం 53.850 టీఎంసీల మొత్తం కూడా టోటల్ స్టోరేజ్ కెపాసిటీ తోటి, ఒక 11 టీఎంసీల డెడ్ స్టోరేజ్ అయితే నెట్ యూసేజ్ నికరంగా వాడుకోవటానికి ఉన్నటువంటి 42.850 టీఎంసీల నీరుని ఏదైతే ఉందో నిల్వ ఉంచుకునేటటువంటి విధంగా రూపొందించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి వచ్చేటప్పటికి దాదాపు ఇవాళ మొదటి దశ పూర్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో డబుల్ ఇంజన్ సర్కారులో పూర్తి అయ్యేటప్పటికి దాదాపు ఒకసారి కనుక మనం గమనించినట్లయితే 1,09,500 ఎకరాలకి ఇరిగేషన్ కోసం ఆయకట్టు మొదటి దశలో ఆ నీరు అందించేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైనటువంటి వ్యయం, ముఖ్యంగా నిర్వాసితుల పరిహారం ఒకవైపు, రెండో వైపు పూర్తి కావాల్సినటువంటి పనులన్నీ కూడా చకచకా పూర్తి కావడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.